ఐశ్వర్య యోగం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర భాష్యం. జై గణేష. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఫస్ట్ నామం అండి. లలిత సహస్రనామ పారాయణంలో దీని విశిష్టత కోసం మనం తెలుసుకుందాం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. లలిత సహస్రంలో మొదటి నామం శ్రీమాత. శ్రీ అనగా సేవించుటని అర్థం. తనను సేవించువారని తాను సేవిస్తుంది అమ్మవారు. అందుకే అమ్మవారిని శ్రీమాత అంటారు. శ్రీ అంటే లక్ష్మి, భూమి, సంపద, విజయం, కాంతి, జ్ఞానం, విద్య అనే అర్థాలు ఉన్నాయి. మాత అంటే కన్నతల్లి. అనేక విధాలైన సంపదను ప్రసాదించే తల్లి కాబట్టి అమ్మవారు శ్రీమాత. ఆయం అనేది వాక్కునిచ్చే బీజం. ఇది సారస్వత బీజం. హ్రీం భువనేశ్వరి బీజం. శ్రీం ఐశ్వర్య బీజం. వీటిని కలిపి శ్రీమాత అనే నామాన్ని ఓంకారం ఆదిగా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనే మంత్రంగా జపిస్తే దుఃఖనాశనం అని వామకేశ్వర తంత్రం చెబుతుంది. పిల్లల ప్రవర్తన సరిగా లేక, తల్లిదండ్రులు బాధపడుతున్నా, తల్లిదండ్రుల వల్ల పిల్లలు కలత పడుతున్నా, పొరిగింటి వారి వల్ల మనశ్శాంతి కరువైనప్పుడు వచ్చే దుఃఖం ఈ మంత్రజపం వల్ల తొలగుతుంది. మంత్రప్రయోగం ఫలితం ఏంటంటే ఈ మంత్రాన్ని ఎవరైనా జపం చేసుకోవచ్చు. ఉచ్చారణ దోషం లేకుండా ఉండడానికి గురువుల ద్వారా ఉపదేశం పొందితే మంచిది. దీన్ని 41 రోజుల పాటు ఉదయం ఎర్రని సూర్యకిరణాలు దర్శిస్తూ ఈ మంత్రాన్ని 108 సార్లు చేసి పటిక బెల్లాన్ని అమ్మవారికి నివేదిస్తే పైన పేర్కొన్న ప్రకారం మీకు మనశ్శాంతి ఐశ్వర్యప్రదాయకం అవుతుంది. శుభం భూయాత్.